Hi friends, welcome back to my channel AI Data Hub. ఈరోజు మీకు అపాచీ కాఫ్కా గురించి చెప్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఊబర్లో మనం రైడ్ బుక్ చేస్తున్నప్పుడు డ్రైవర్కి ఇన్స్టెంట్గా లైవ్ లొకేషన్ ఎలా రీచ్ అవుతుందో, లేదంటే పేటిఎంలో మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి బ్యాంక్కి, మర్చెంట్కి, యూజర్కి రియల్ టైం నోటిఫికేషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ మీకు ఎలా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎలా వస్తుందని? ఇదంతా చేసేది అపాచీ కాఫ్కా వల్ల జరుగుతుంది ఇదంతా. ఈ వీడియోలో కాఫ్కా అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని ఆర్కిటెక్చరు, అలాగే నెట్ఫ్లిక్స్, ఊబరు, పేటిఎం ఇలాంటివి ఎలా యూజ్ చేస్తాయో అన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను మీకు. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి అసలు వాట్ ఈజ్ అపాచీ కాఫ్కా అంటే, అపాచీ కాఫ్కా అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే డేటాని ఒక సింగిల్ కంప్యూటర్లో కాకుండా మల్టిపుల్ సర్వర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ చేయడాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటారు. అండ్ ఈవెంట్ స్ట్రీమింగ్ అంటే ఏంటంటే, ఈవెంట్స్ అంటే ఒక యాక్షన్, ఒక మెసేజ్, ఒక ట్రాన్సాక్షన్, ఇదన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఊబర్ యాప్ ఓపెన్ చేసి రైడ్ బుక్ చేశారు, ఒక ఈవెంట్, అదొక ఈవెంట్. నెట్ఫ్లిక్స్లో మూవీ పాస్ చేశారు, అది ఒక ఈవెంట్. పేటిఎంలో మనీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇదొక ఈవెంట్. ఇలా ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఈ ఈవెంట్స్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేసి ఇన్స్టెంట్గా ప్రాసెస్ చేయడం కాఫ్కా యొక్క మెయిన్ జాబ్. సో వై కాఫ్కా? అసలు కాఫ్కా ఎందుకు, వై డు వి నీడ్ కాఫ్కా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ చేశారు. ట్రెడిషనల్ సిస్టమ్స్లో ఆ ఆర్డర్ డీటెయిల్స్ డేటాబేస్లో సేవ్ అయ్యి అండ్ కొన్ని అవర్స్ తర్వాత బ్యాచ్ ప్రాసెస్ రన్ అవ్వడానికి వెయిట్ చేస్తాయి. సో ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో బట్ కస్టమర్కి ఆర్డర్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఇన్స్టెంట్గా రావడం లేదు. సెల్లర్కి నోటిఫికేషన్ డిలే అవుతుంది ఈ ప్రాసెస్ వల్ల. సో ఈ డిలేని అవాయిడ్ చేయడానికి కాఫ్కా వచ్చింది. అండ్ కాఫ్కా యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే హై త్రూపుట్, అంటే మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ పర్ సెకండ్స్లో హ్యాండిల్ చేయగలదు. అండ్ లో లేటెన్సీ, ఇన్స్టెంట్ డెలివరీ, సెకండ్స్లో రెస్పాన్స్ వస్తుంది. స్కేలబిలిటీ అంటే ఏంటంటే డిమాండ్ పెరిగిన సర్వర్స్ యాడ్ చేయొచ్చు. అండ్ డ్యూరబిలిటీ, డేటా డిస్క్లో సేఫ్గా స్టోర్ అవుతుంది ఇందులో. అండ్ ఫాల్ట్ టాలరెన్స్ ఏంటంటే ఒక సర్వర్ డౌన్ అయినా డేటా ఇంకొక సర్వర్ నుండి అవైలబుల్లో ఉంటుంది. ఇది ఫాల్ట్ టాలరెన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి కాఫ్కా ఆర్కిటెక్చర్. కాఫ్కాని సింపుల్గా ఒక పోస్ట్ ఆఫీస్ సిస్టంలో మనం ఇమాజిన్ చేసుకుందాం ఫస్ట్. ఇందులో ఏంటంటే ప్రొడ్యూసరు, బ్రోకరు, టాపిక్, పార్టీషను, ఆఫ్సెట్, కన్జ్యూమర్ గ్రూపు ఇలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ అంటే డేటా పంపించే సిస్టమ్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊబర్ యాప్ సెండింగ్ లొకేషన్ అప్డేట్స్. ఇది ఒక డేటాను పంపిస్తుంది కదా అది. అండ్ బ్రోకర్ అంటే కాఫ్కా సర్వర్, మెసేజ్ని రిసీవ్ చేసి స్టోర్ చేస్తుంది. అండ్ టాపిక్ అంటే ఒక మెయిల్ బాక్స్లో ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ రైడ్ అప్డేట్స్ టాపిక్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక టాపిక్, ఇవన్నీ ఒక టాపిక్స్. పార్టీషన్, టాపిక్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇది ఎందుకోసం అంటే స్పీడ్ కోసం. ఎగ్జాంపుల్ రైడ్ అప్డేట్స్ని 10 పార్టీషన్స్గా డివైడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల స్పీడ్ పెరిగిద్ది. ఆఫ్సెట్, పార్టీషన్స్లో మెసేజ్ నెంబర్ అనేది ఒక ట్రాకింగ్ సిస్టమ్. అండ్ కన్జ్యూమర్ అంటే రీడ్స్ ద డేటా ఫ్రమ్ కాఫ్కా. ఇలా అంటే ఏంటంటే డేటాని తీసుకునే సిస్టమ్. ఎగ్జాంపుల్ ఊబర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ లొకేషన్ని కన్జ్యూమ్ చేసి డ్రైవర్కి మ్యాప్లో చూపిస్తుంది. ఇది కన్జ్యూమర్ అంటారు. నెక్స్ట్ కన్జ్యూమర్ గ్రూప్, మల్టిపుల్ కన్జ్యూమర్స్ వర్కింగ్ టుగెదర్. దీంట్లో అంటే మల్టిపుల్ కన్జ్యూమర్స్ కలిసి ఒక టాపిక్కి ప్రాసెస్ చేస్తాయి, చాలా ఫాస్ట్గా చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇందులో ఒక ఊబర్ యాపే తీసుకుందాం.
ప్రొడ్యూసర్ అనేది ఊబర్ యాప్. దాంట్లో టాపిక్స్ వచ్చేసి రైడ్ అప్డేట్స్, నోటిఫికేషన్ అప్డేట్స్, ఇవన్నీ టాపిక్స్. అందులో బ్రోకర్ వచ్చేసి కాఫ్కా క్లస్టర్ సర్వర్, అది బ్రోకర్. అందులో కన్జ్యూమర్ వచ్చేసి ఊబర్ బ్యాక్ ఎండ్, డ్రైవర్ యాప్, డ్రైవర్ యూస్ చేసే యాప్, ఇదంతా కన్జ్యూమర్ డేటాని తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో ఏంటంటే కాఫ్కా యాక్ట్స్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. ఇందులో కాఫ్కా అనేది ఒక ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్య ఒక మిడిల్ మ్యాన్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఈ ఆర్కిటెక్చర్, కాఫ్కా యొక్క ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుంది, ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి దీన్ని. నెక్స్ట్ వచ్చి రియల్ లైఫ్ యూస్ కేసెస్. మనం ఏంటంటే రియల్ లైఫ్లో కాఫ్కాని ఎలా యూజ్ చేస్తాము, కాఫ్కాని వరల్డ్లో టాప్ కంపెనీస్ ఎలా యూజ్ చేస్తాయో ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఊబర్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. స్ట్రీమ్స్ రైడ్ లొకేషన్ అప్డేట్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్యాసింజర్ యాప్ లొకేషన్ని కాఫ్కాకి సెండ్ చేస్తుంది. కాఫ్కా స్టోర్ చేసి బ్యాక్ ఎండ్ సిస్టమ్ కన్జ్యూమ్ చేసి డ్రైవర్కి మ్యాప్లో లైవ్గా చూపిస్తుంది. ఎవ్రీ సెకండ్ లొకేషన్ అప్డేట్స్ కాఫ్కా హ్యాండిల్ చేస్తుంది. ఇలా యూబర్ అనేది కాఫ్కాని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. మీరు మూవీ ప్లే చేసినప్పుడు, పాస్ చేసినప్పుడు, సెర్చ్ చేసిన ప్రతి యాక్షన్ కాఫ్కాలో స్టోర్ అవుతుంది. కాఫ్కా డేటాని రికమెండేషన్ ఇంజిన్ కన్జ్యూమ్ చేసి ఇన్స్టెంట్గా టాప్ పిక్స్ ఫర్ యూ అని చూపిస్తుంది. దీనివల్ల మీకు మూవీ రికమెండేషన్ జరుగుతుంది కదా నెట్ఫ్లిక్స్లో, అదంతా మీరు చేసే ప్రతి యాక్షన్ కాఫ్కా అనేది స్టోర్ చేసుకుంటుంది. సో మీకు రికమెండేషన్ దాని ప్రకారం ఇస్తుంది. నెక్స్ట్ పేటిఎం అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా యూజ్ చేస్తారు. మీరు ఒక 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే కాఫ్కా పేమెంట్ ఈవెంట్కి పేమెంట్ ఈవెంట్ ఏం చేస్తుంది, క్యాప్చర్ చేస్తుంది. కాఫ్కాని మల్టిపుల్ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఏమైంది, బ్యాంక్ సిస్టము, మర్చెంట్ సిస్టము, ఎస్ఎంఎస్, ఈమెయిల్ నోటిఫికేషన్ సిస్టము, ఇవన్నీ వెంటనే త్వరగా జరుగుతాయి. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరగగానే నోటిఫికేషన్ వెళ్తుంది కదా దీనివల్ల. అండ్ అంటే మీరు మనీ సెండ్ చేశాక మర్చెంట్కి నోటిఫికేషన్ ఇన్స్టెంట్గా వెళ్తుంది కదా, ఇలాగా బ్యాంకింగ్ సిస్టము, పేటిఎమ్, మిగతా అన్ని సర్వీసులు యూజ్ చేస్తారు. ఈ కామర్స్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఆర్డర్ కన్ఫర్మేషన్, స్టాక్ అప్డేట్స్, డెలివరీ ట్రాకింగ్ అన్నీ కాఫ్కాలో రియల్ టైంలో జరుగుతున్నాయి. అండ్ లింక్డ్ఇన్ అనేది కాఫ్కా ఒరిజినల్లీ లింక్డ్ఇన్లో క్రియేట్ చేశారు అసలు. అండ్ యూజర్ ప్రొఫైల్స్, మెసేజింగ్, నోటిఫికేషన్స్ అన్నీ కాఫ్కాలో రన్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ వై కాఫ్కా ఈజ్ సో పాపులర్. కాఫ్కా ఎందుకు ఇంత పాపులర్ అంటే స్పీడ్, దీని వచ్చేసి ఇది స్పీడ్, మిలియన్స్ ఆఫ్ మెసేజ్ పర్ సెకండ్స్ ప్రాసెస్ చేస్తుంది. అండ్ రిలయబిలిటీ, డేటా లాస్ కాకుండా స్టోర్ చేస్తుంది. అండ్ స్కేలబిలిటీ, స్మాల్ కంపెనీ నుండి బిగ్ జైంట్స్ వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ, దీంట్లో ఏంటంటే ఈటీఎల్ పైప్లైన్స్, రియల్ టైమ్ డాష్బోర్డ్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ఐఓటీ డివైజెస్ అన్నీ కాఫ్కాలో కనెక్ట్ చేయొచ్చు. దీనివల్ల మనం ఏంటంటే దట్స్ వై ఎందుకని యూజ్ చేస్తున్నారంటే ఎవ్రీ టాప్ కంపెనీ లైక్ ఊబర్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, లింక్డ్ఇన్, పేటిఎం ఇలా అన్నీ ఈ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల కాఫ్కాని యూజ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా చెప్పాలంటే కాఫ్కా అనేది ఒక రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఇట్ హెల్ప్స్ కంపెనీస్ ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇన్స్టెంట్లీ, రిలయబుల్లీ అండ్ అట్ ఎ స్కేల్. సో ఇది కాఫ్కా గురించి ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనం కాఫ్కా ఎలా ఇన్స్టాల్ చేసి ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రోగ్రామ్ జాయిన్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.